డాడీ 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 మా డాడీ నేను చూద్దు మా డాడీ నేను చూద్దు డాడీ డాడీ మా నాన్న నదులు సిరి, ఏం నువ్వు చేసిన పని? మమ్మీని ఎందుకు అలా నెట్టేశావు? మమ్మీ దగ్గరికి వెళ్ళొద్దు డాడీ, మమ్మీ నేను చంపేస్తుంది. సిరి, మమ్మీ గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. మమ్మీ చాలా మంచిది. మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. కాదు డాడీ, నేను చెప్పేది నిజం. మమ్మీ మంచిది కాదు, తను దయ్యం. అమ్మా అంజలి, ఏమైందమ్మా? లోపలేంటో అరుపులు వినిపించాయి. ఏం జరిగిందమ్మా? అంజలి, చెప్పాను కదండి, సిరి రోజు రోజుకి నా నుండి దూరం అయిపోతుంది. మీరు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఊరుకో అంజలి. డాడీ వద్దు డాడీ, మీరు మమ్మీని ముట్టుకోవద్దు. తన దగ్గరికి వెళ్ళొద్దు. భార్యాభర్తలు ఇలా చేస్తుంటే ఏ పిల్లలైనా దూరమే అవుతారు. ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లల ముందు ఎలా ఉండాలో తెలియపోతే ఎట్లారా? మొగుడు పెళ్ళాల సరసాలు గోప్యంగా ఉండాలి, కానీ పిల్లల మధ్య ఉండకూడదు. ఛీ! అమ్మా, ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా నోరు పారేసుకుంటావేంటి? ఎవరేం చేసినా అంజలిదే తప్పని ఎందుకు అనుకుంటావు? ఒకవైపు సిరి తనని అర్థం చేసుకోవట్లేదని అంజలి బాధపడుతుంటే మరోవైపు నువ్వు బాధ పెడతావేంటి? ఏమండి, నా కారణంగా అత్తని తిట్టకండి. అది కాదంజలి. ప్లీజ్ అండి, ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే ఒక్కటే పరిష్కారం ఉంది. ఏంటి అంజలి అది? ఇక్కడ ఈ ఇంట్లో అందరికీ నేనే ప్రాబ్లం కాబట్టి నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అమ్మా, ఏంటమ్మా అంజలి, నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? అంజలి చెప్పింది నిజమే నాన్న. ఇంటి నుండి వెళ్ళిపోవాలి. కానీ వెళ్లాల్సింది అంజలి ఒక్కతే కాదు, మేమిద్దరం వెళ్ళాలి. స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అరే, మీరిద్దరు ఇంట్లోకి వెళ్ళిపోవడం ఏమిట్రా? అవును నాన్న, శ్రీ కొద్ది కాలంగా నన్ను అంజలిని వేరు చేసి చూస్తుంది. కానీ మేమిద్దరం ఒకటే అన్న విషయం పాపకి అర్థం అవ్వాలి. నువ్వు అలా చేస్తే పాప ఎంత బాధపడుతుందో ఆలోచించావా?
ఇప్పుడు బాధపడుతుంది అని ఆలోచిస్తే లైఫ్ లాంగ్ సిరి అంజలికి దూరం అయిపోతుంది నాన్న. చూడు సిరి, నువ్వు అనుకుంటున్నట్టు మమ్మీ గోస్ట్ కాదు, గాడ్. నాకే కాదు, మమ్మీకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. మమ్మీ మంచిది కాదు డాడీ, తనొక గోస్ట్ డాడీ. సిరి, ఇంకా చాలు, ఆపు. చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చూడు సిరి, నేను మమ్మీ ఒక్కటే. నీకు డాడీ కావాలంటే మమ్మీని కూడా ఇష్టపడాల్సిందే. నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాం. ఇప్పుడు మేమిద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. మేము తిరిగి వచ్చేసరికి నువ్వు మమ్మీతో గుడ్ గర్ల్ లా బిహేవ్ చేయాలి. లేదంటే నేను మమ్మీ ఇద్దరు నీతో మాట్లాడాం. పదాంజలి, వెళ్దాం. అది కాదండి, నేను చెప్పేది వినండి. నేను వినను. వెళ్తున్నాం అంతే. అది కాదండి. లేదంజలి, నీకే చెప్పేది, వెళ్తున్నాం అంతే. పద. సరే, మీ ఇష్టం. పదాంజలి. అరే ప్లీజ్ డాడీ, వెళ్ళొద్దు డాడీ, నా మాట వినండి. నేను నీ మాట వినాలంటే నువ్వు మమ్మీతో మంచిగా ఉండాలి. ఉంటావా? నేనుండను, మమ్మీ మంచిది కాదు. చాలే, ఆపు. మేము ఒక్కరోజు దూరం అయితే గానీ మా వాల్యూ నీకు తెలీదు. అమ్మా, నువ్వు పాపం చూసుకో. పదాంజలి. వద్దు డాడీ, వెళ్ళొద్దు డాడీ. డాడీ వద్దు డాడీ, డాడీ వద్దు డాడీ, వెళ్ళొద్దు డాడీ. డాడీ మమ్మీతో వెళ్ళొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ, వెళ్ళొద్దు డాడీ. డాడీ వద్దు డాడీ, వెళ్ళొద్దు డాడీ. ఒక్కరోజు కాదే, అర్జున్ని శాశ్వతంగా మీకు దూరం చేయబోతున్నాను. అది కూడా కొన్ని గంటల్లోనే. ప్లీజ్ డాడీ, డాడీ మమ్మీతో వెళ్ళొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. అంజలి, వస్తున్నావా? ఆ, వస్తున్నానండి. వద్దు డాడీ, వద్దు డాడీ, వెళ్ళొద్దు డాడీ, వద్దు డాడీ, ఊరుకోమ్మా. వెళ్ళొద్దు డాడీ. ఊరుకో తల్లి. వద్దు డాడీ, వెళ్ళొద్దు డాడీ. ఊరుకోమ్మా. ఎలాగైనా అర్జున్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని బయటికి వెళ్లకుండా చూడాలి. ఏమిటి స్వామి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నారు? ఏమిటా కలవరం? అర్జున్తో ఒక ముఖ్య విషయం చెప్పాలని నీతో ఫోన్ చేయించాను కదా. అర్జున్ నాకు తిరిగి ఫోన్ చేయలేదంటే తనకి విషయం తెలియలేదా? నేను ఫోన్లో మీరు చెప్పిన విషయం అంతా చెప్పాను స్వామి, కానీ అటు నుంచి ఎవరూ నాతో మాట్లాడలేదు.
నేను చెప్పిందంతా విని ఫోన్ కట్ చేశారు. అంటే అర్జున్ నన్ను కలవకుండా ఎవరో అడ్డుపడుతున్నారన్నమాట. మనం తప్పు చేశామేమో అనిపిస్తోందండి. ఏ విషయంలో అంజలి? సిరి విషయంలో అండి. తనని వదిలేసి రావటం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. సిరిని వదిలేసి రావడం నాకు మాత్రం ఇష్టమా చెప్పు? నేనిప్పుడు ఇలా చేయకపోతే పాప నీ మీద ఇంకా కోపం పెంచుకుంటుంది. మీ మధ్య ఇంకా దూరం పెరిగిపోతుంది. పిచ్చి అర్జున్, ఆ దూరాన్ని ఈరోజు శాశ్వతం చేయబోతున్నాను. ఇక ఎప్పటికీ నువ్వు నీ కూతుర్ని కలవలేవు. నేను తప్ప నీకింకెవ్వరూ గుర్తుండరు. ఏంటి అంజలి ఆలోచిస్తున్నావు? ఆ, ఆ, ఏం లేదండి. ఎన్ని సంవత్సరాలు సిరిని మనిద్దరం ఎంతో ప్రేమగా చూసుకున్నాం. అలాంటిది మనిద్దరం కలిసి ఈరోజు సిరిని బాధ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తున్నాను. నువ్వేం బాధపడకు అంజలి, ఈ రోజుతో అన్నీ సర్దుకుంటాయి. అవునండి, ఈ రోజుతో అన్నీ సర్దుకుంటాయి. అవును, ఈ రోజుతో అన్నీ సర్దుకుంటాయి. ఒకవేళ అర్జున్ ఇల్లు దాటి బయటకు వెడితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయని కంగారుగా ఉంది. వెంటనే ఈ విషయం అర్జున్కు చెప్పి అప్రమత్తం చేయాలి. ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను స్వామి, కానీ ఫోన్ కలవడం లేదు. మళ్ళీ ప్రయత్నించు. ఎందుకు అంజలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? మీరే అన్నారు కదండి, మనం ఏకాంతంగా గడపాలని, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఫోన్ ఆఫ్ చేశాను. స్వామి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేదో కీడు జరగబోతోందని అనిపిస్తోంది రామం. మనం త్వరగా అర్జున్ ఇంటికి వెళ్ళాలి. త్వరగా పోనివయ్యా. స్వామి, ఇంటికి వెళ్తావా? అక్కడ నీకు ఘన స్వాగతం పలికేలా చేస్తాను. చూడు కాంతమత్తయ్యా. అర్జున్, అర్జున్,
స్వామి, ఇక నిన్ను మా కాంతమత్తయ్య ఒక ఆట ఆడుకుంటుంది, చూసుకో. అర్జున్, అర్జున్, అర్జున్. సై గుడి ముందు నందిలా నుంచున్నావు, తలుపు ఎవరో కొడుతున్నారు, అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయొచ్చుగా. సై మాట్లాడుతుంది నీతోనేనే. కర్మ కర్మ. స్వామి మీరాక కోసం ఎదురు చూస్తున్నాను, రండి స్వామి రండి. అర్జున్, దయచేయండి స్వామి, రండి రండి స్వామి. సై గుట్లప్పగించి చూస్తావేంటి? స్వామీజీ గారు వచ్చారు. మర్యాదల తర్వాత. అర్జున్ ఎక్కడా? ముందు అర్జున్ పిలవండి, నేను తనతో మాట్లాడాలి. అర్జున్, 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 అర్జున్. స్వామి అంజలి అర్జున్ బయటికి వెళ్ళారు స్వామి. బయటకెళ్ళారా? ఏ వెళ్ళకూడదా? భార్యాభర్తలు అన్నాక అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఏ ప్రతిదానికి మీ అనుమతి తీసుకుని వెళ్ళాలా? కాంతం, పద్ధతి పాడు లేకుండా ఏం మాట్లాడుతున్నావు? స్వామీజీ గారితో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోకు. ఆ? ఈ పెద్ద ఆయన గురించి నాకెందుకు తెలీదు? బాగా తెలుసు. 24 గంటలు దెయ్యాలు భూతాలు పూజలని భయపెట్టి మన దగ్గర డబ్బులు గుంచుతాడుగా, ఎలా మర్చిపోతాను? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? స్వామివారు మీ కుటుంబానికి చేసిన సాయం మర్చిపోయారా? ఓ సాయం! ఆ గీత నడ్డు పెట్టుకొని ఆడిన డ్రామాలేగా అంతా గుర్తుంది. అయినా నేను చెప్పే నిజాలకి మీ గురువు గారి నోట్లోంచి ఏ మాట రావట్లేదు. నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? నువ్వు మీ గురువు గారికి ఒక పెద్ద తోడు దొంగది. ఏమైంది నీకు? ఇన్నాళ్ళు స్వామీజీని పిలిపించమని గొడవ చేశావు, ఇప్పుడేమో పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అబ్బా మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. అసలు ఇలాంటి వాళ్ళని నోర్మై, ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. స్వామి, నా భార్య అన్న మాటలకి నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి క్షమించండి స్వామి. అసలు తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు స్వామి. ఇందులో తన తప్పేమీ లేదు గోపాలం. ఈ మాటలు తన నోటి నుంచి వచ్చేవి కావు. తనని అలా మాట్లాడేలాగా చేస్తున్నారు. మాట్లాడేలా చేస్తున్నారా? ఎవరు స్వామి? ఎవరు చేయిస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడే తనని ఆ మాయ నుండి బయటకు తీసుకొస్తాను. ఇదిగో పెద్దాయనా, నువ్వెన్ని మాయ మంత్రాలు చేసినా నన్నేం చేయలేవు. స్వామి మీరా? ఎప్పుడొచ్చారు స్వామి? నమస్కారం స్వామి. నేను శివపురం వెళ్ళిన సమయంలో ఈ ఇంట్లో ఏం జరిగిందో ప్రతి విషయమూ నాకు తెలియాలి. ఏం చెప్పమంటారు స్వామి? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అనర్థాలు జరిగాయి.